శుభ మధ్యాహ్నం, నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన పొరపాట్లను చూసుకుని దానిలో అసలు చరిత్ర ఏమిటని తెలుసుకునేందుకు ఎంవీఆర్ శాస్త్రి గారు రాసిన దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకాన్ని మనం సమీక్ష చేసుకుంటున్నాం. అంటే చరిత్రకారులు ఏ రకంగా మనని తప్పుదారి పట్టించారు, చరిత్ర అసలు నిజమైన చరిత్ర ఏమిటి అని వారు ప్రయత్నించారు. వారి భాషలో నేను మాట్లాడుతున్నాను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నా కల్పితమూ లేదు. కృతేతు నారసింహభూత త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. అంటే కృతయుగం నుంచి కలియుగం వరకు ఆయా యుగాల్లో ప్రశస్తమైన పరమాత్మ దేవుడు ఎవరు అనుకుంటే కనుక ఈ శ్లోకం చెబుతోంది. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో వాసుదేవుడు. మరి పరశురాముడు, బలరాముడు వాళ్ళందరూ లేరా అని అడగచ్చు మీరు. వాళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ ప్రాముఖ్యత వీళ్ళకిచ్చాము మనం. అలాగే కలియుగం అంటే కృష్ణుడు తన ప్రాణం వదిలిపెట్టిన తర్వాత నుంచి కలియుగం మొదలైందని. ఆయన 108 సంవత్సరాలు బతికాడని చారిత్రకారులు చెబుతున్నారు. యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 ఏళ్ళకి వారు పరమపదించారని మన చరిత్ర చెబుతోంది. చరిత్ర ఇతిహాసమే మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ జరిగినవి కాబట్టి. ఆ జరిగినట్టుగా కలియుగం రాగానే పూర్తి అద్వైతాన్ని మూసపోసినట్టుగా ఈ విగ్రహం తనంతట తానే వెలిసింది. అంతటి విగ్రహం అంత వెంకటేశ్వర స్వామి వెలిసినప్పుడు పుట్టలో దాక్కునో, చెట్టులో దాక్కునో, లేదు ఆవులు తొక్కో, ఆవులు పాలు పోసో అటువంటి బయటపడాల్సిన పరిస్థితి స్వామివారికి లేదేమో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన చరిత్రకారులు వీరిని వైష్ణవుడని ప్రూవ్ చేసేందుకు చాలామంది చాలా తిప్పలు పడ్డారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. ఏ చరిత్రకారులు చూసినా కూడా అరవ్వాడ సాంప్రదాయంలో తొలికొప్పియం అని ఒక పుస్తకం ఉన్నది. అది గ్రామర్ టు తమిళ్ భాష అనుకుంటాం మనం. అంటే రెనన్ మార్టిన్ ఇంగ్లీష్కి ఎట్లాగో తొలికొప్పియము తమిళ వాళ్ళకి అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఆ తొలికొప్పియంలో తమిళనాడు గురించి పైన ఎక్కడ కిందెక్కడ పక్కలు ఏవే ఉన్నాయని రాసుకుంటూ పైన తిరువెంగడం అని, అంటే తిరుపతి కొండలు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారని, అది 1వ శతాబ్దంలో ప్రామాణికమని. దాంతోపాటు 756 ప్రాంతాల్లో శిలిప్పాధికారం అనే ఒక పుస్తకం వీళ్ళు రాసుకుంది. దీంతో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆళ్ళవార్లు ఈ స్వామిని పొగుడుతూ రాసుకున్న పద్యాలు, పాటలు అటువంటివి. అలాగే సంగమ సాహిత్యం, అంటే బౌద్ధ మతం చాలా ప్రాబల్యంగా ఉన్నప్పుడు సంగమ సాహిత్యంలో అక్కడ ఇక్కడ వీళ్ళవన్నీ తీసుకుంటూ ఈ చరిత్రకారులు కృష్ణస్వామి అయ్యర్ ఒకళ్ళే దీని గురించి కాస్త ఎక్కువగా రాశారు. మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి ఉన్నది అన్నట్టుగా మాట్లాడుకున్నారు తప్ప ఈ గుడి ఎప్పటి నుంచి ఉందని ఎవరూ చెప్పుకోలేకపోయారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం వింటున్న కథ ఉన్నది. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, అందులోనే దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి అని ఓ పాట పాడతారు. ఇది మన అన్నమయ్య గారు రచించిన పాట. అంటే తొండమాన్ చక్రవర్తి 1వ శతాబ్దంలో, అంటే 1 ADలో వీరికి ఏదో ఒక 4 స్తంభాలు పెట్టి పైన కప్పు వేశారని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తొండమాన్ చక్రవర్తి కప్పు వేస్తే తప్ప కప్పు వేయించుకోలేని పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ లేరని మనకు తెలుసు. ఇంకో కథానీకం ఏముంటుందంటే, ఇక్కడ ఒక అటవీకుడు ఉండేవాడు, వాడి పేరు పులిరాజుగా బతికాడు వాడు. ఆ పులిరాజు చచ్చిపోయిన తర్వాత అక్కడ వెలిశాడు, ఆయనే వెంకటేశ్వర స్వామి. కావాలంటే చూడండి, ఉదాహరణకి ప్రతిరోజు పులిహోర నైవేద్యం పెడతారు కాబట్టి పులిరాజు ఇక్కడ ఉన్నవాడని ఇంకో కథా కమాంశం. ఈ చరిత్రకారులు ఎవరు ఏది రాసినా కూడా ఈ తొలికొప్పియము, శిలిప్పాధికారము,
అలాగే తమిళ సాహిత్యంలోని సంగమ సాహిత్యం వీటి చుట్టే తిరుగుతూ ఒకళ్ళు ఒక 1 AD అని ఈయన చెప్తే కనుక 760 అని ఇంకొకటి చెప్తే కనుక 900 సంవత్సరంలో వీరికి గుడి కట్టారని ఇంకోటి చెప్తే ఇవన్నీ కూడా మనకి తప్పిదారులు పట్టిస్తూ ఆకాశ రాజు, వడ్డీ తేవటం, శ్రీనివాస కళ్యాణం ఇవన్నీ కూడా బహుశా ఈ మన ఇంగ్లీష్ వాళ్ళని ఈ ముష్కర్ని మభ్యపెట్టేందుకు అల్లిన కట్టుకథలుగా మనం అనుకోవాల్సిందే. అంటే ఇవేవి సత్యం కాదా అంటే అసత్యం అని చెప్పను కానీ సత్యమైతే కావు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, ఇక్కడికి మన రామానుజాచార్యులు రావడం ఎంత సత్యమో చూసాం మనం. అలాగే ఆదిశంకరులు ఇక్కడికి వచ్చి స్ఫటికలింగాన్ని స్థాపించి దానికి చంద్రమౌళీశ్వరుడిని పేరు పెట్టి మౌళీశ్వరుడి మీద వెంకటేశ్వర స్వామి మీద కలిపి నక్షత్రమాల రచించాడు. ఇక్కడి నుంచి ఉత్తర భారతం వింధ్యాచలం దాటి కాశీ వెళ్ళి అక్కడ వాగ్వివాదం చేసి బౌద్ధుల్ని గెలిచాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే ఇంతకు మించిన మంచి చరిత్ర ఏముంటుంది మనకి? ఆలోచించండి. మన గ్రామ దేవతలే మన కల్లోకి వచ్చినాయి, అక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చి నన్ను మన ఊరి చివర్లో పెట్టు, లేదు చెరువు గట్టు మీద పెట్టు అని మనకి శాసనాలు ఇచ్చారే. అటువంటి గ్రామ దేవతలు కనుక మన కల్లో పడి మన కనుక అట్లా చెప్పినట్టయితే వెంకటేశ్వర స్వామి వెలిసినప్పుడు మరి దేవతలే దిగి వచ్చి ఉంటారు కదా ఆయనకి గుడి కట్టేందుకు. సో ఇవన్నీ కూడా మన చరిత్రకారులు ఎందుకు మిస్ అయ్యారు చూస్తే కనుక కరెక్ట్గా మనం చూసినట్టయితే కనుక ఆదిశంకరుల జన్మ 509 BCE, వారు పరమపదించింది 32 ఏళ్ల తర్వాత 477 BCE. ఈ చరిత్రని ధృవీకరించేందుకు కాశ్మీర్ రాజులు కట్టిన గుడి, కాశ్మీర్ రాజులు వీరి చేత ఆవిష్కరింపజేసిన గుడి, వాటికి తగ్గ తాళపత్ర మన శిలాశాసనాలు, రాగి తామ్రం మీద రాయటం అంటారే, అంటే రాగి రేకుల మీద రాసిన శాసనాలు, ఇవన్నీ కూడా చరిత్రలో దొరుకుతున్నాయి. కాబట్టి మిత్రులారా, స్వామివారు అంటే ఇంకో కట్టుకథ కూడా ఉంది. మరి శంఖచక్రాలు ఆడువారు వాళ్ళు చూశారు కదా, తర్వాత శంఖచక్రాలు ఎటుపోయినాయి, రామానుజాచార్య వారు ఎందుకు రావాల్సి వచ్చింది, వారు ఎందుకు శంఖము చక్రం తొడగవలసి వచ్చిందంటే కనుక దీనికి ఇంకో కథ ఉంటుంది. హిందువుల్ని ద్వేషించే జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు వచ్చి ఈ విగ్రహాన్ని పీకేసి తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తే ఆ పారేయటంలో శంఖం చక్రం విరిగిపోయింది, అది ఎక్కడో మట్టిలో పడిపోయింది. ఆ తర్వాత గొల్లవాళ్ళు వెళ్ళి దాన్ని చూసి తీసుకొచ్చి మళ్ళా పెట్టారు అని చెప్పి ఇది ఇంకో కట్టుకథ మనకి చెప్తూ ఉంటారు. ఈ కథలేవి సత్యం కాదు. ఇవాళ ఎంత వైభవంగా అయితే మన వెంకటేశ్వర స్వామిని చూసుకుంటున్నామో తిరుమల తిరుపతి వెళ్ళి, అంతే వైభవంగా ఆనాడు కూడా ఆయన చేయించుకున్నాడు. లేకపోతే రామానుజుడు మన ఆదిశంకరులు వచ్చి స్ఫటికలింగం స్థాపించి తన శిష్యులకి చెప్పి వచ్చిన వాళ్ళ దగ్గర ఇంతో అంతో కాసులు తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయండి రా అని చెప్పి వెళ్ళాడు కదా. 493 BC అనుకున్నాం మనం. కాబట్టి మిత్రులారా, ఈ చరిత్రకారులు కొంచెం తెలుసో కొంచెం తెలియకో, లేదు తాము నమ్మిన సిద్ధాంతాన్ని అందరి మీద రుద్దేందుకో, ఈయన వైష్ణవుడు, ఈయన విష్ణుమూర్తి అని చెప్పేందుకో వాళ్ళు చేసిన ప్రయత్నాలు మంచో చెడో ఆ కాలానికి వాళ్ళ బుద్ధికి దాన్ని వదిలేద్దాం మనం. తిరుమలేశుడు వేంగడం మీద ఉన్న ఆయన మనందరినీ కావాల్సినవన్నీ ఇచ్చి మనని కాపాడుతున్నాడు కదా, వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినంత అని చెబుతున్నాడు కదా, కోరుకున్నవాడికి కోరినంత ఇస్తున్నాడు కదా. అటువంటి దేవుడి గురించి ఈ వాగ్వివాదం నుంచి బయటపడి ఆ తిరుమలేశ్వరుని అద్వైత రూపంగానే మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ శీర్షికన కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాలు వెంకటేశ్వర స్వామి పట్ల మీకు తీరిన కోరికలు, మీకు జరిగిన ముడుపులు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ యూట్యూబ్లో మీ కామెంట్ రూపంలో పంచుకోండి. వాటిని కూడా మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.